హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మాహి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఈ వ్లాగ్ ఏంటి అనేది ఆల్రెడీ మీరు తమిళలో చూసారు కదా. లైక్ మేము శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. సో అనుకోకుండా సడన్ ప్లాన్ అనమాట. అప్పటికప్పుడు చూస్తే టికెట్స్ ఉన్నాయి, సో వై నాట్ అని చెప్పి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. నేను, మహి, మమ్మీ, డాడీ. సో ఇప్పుడు మేము నలుగురిలో ఉన్నాం. ప్యాకింగ్ అవుతుంది అనమాట. జస్ట్ ఈ రోజు అంటే మండే వెళ్ళి ట్యూస్డే ఈ టైంలోపు ఇంటికి రావడానికి ట్రై చేస్తాడు కాబట్టి ముందు రోజే వెళ్ళి ఉంటే బెస్ట్ అనిపించింది. అండ్ మాకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఉందన్నమాట దర్శనము. సో అంత ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ ట్రావెల్ చేయడం కష్టం కాబట్టి ఈ రోజే వెళ్ళి అక్కడ స్టే చేయబోతున్నాము. దానికోసమే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ ప్యాకింగ్ అంతా అవుతుంది. సో అవతల రూమ్లో అన్నీ సర్ది పెట్టేసా. యా, సో ఇక్కడ అన్నీ సర్ది పెట్టేసా అనమాట. ఇక్కడ నా బట్టలు అవి ఇవి అన్నీ. సో రేపు వేసుకోవాల్సిన డ్రెస్ అనమాట రిటర్న్లో. అండ్ రేపు దర్శనంకి శారీ కట్టుకోబోతున్నా. అండ్ నా నైట్ డ్రెస్, టవల్స్, మేకప్ కిట్. అండ్ రేపు తలస్నానం చేయాలి కాబట్టి హెయిర్ డ్రైయర్ కూడా పెట్టుకుంటున్నా. ఇంకా హెయిర్ టూల్స్ ఏం పెట్టుకోవట్లేదు, డ్రైయర్ ఒకటే, అది కూడా హెడ్ బాత్ చేయాలి కాబట్టి. సో ఫాస్ట్గా ప్యాక్ చేసుకుందాం. మహి రాగానే వెళ్ళిపోవాల్సింది. ఇంకా అసలు మనకి టైం లేదు. ప్యాక్ అయిపోయింది అనమాట. దీంట్లో లగేజ్ ఉంది. ఇంకా మహి బట్టలు పెట్టలేదు. మహి వచ్చి ప్యాక్ చేసుకుంటారు. నాకు తెలియదు మహి బట్టలు ఎక్కడ ఉన్నాయో. మహికి పంచ అవి కావాలి కదా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అనమాట. ఇన్ కేస్ అవసరం అయితే అని చెప్పి పెట్టుకుంటున్నాము. అండ్ సో నేనైతే ఈ రోజు మొత్తం ట్రావెలింగ్లోనే ఉంటాం కాబట్టి ఇట్లా కొంచెం ఈజీ వేర్, కంఫర్టబుల్ వేర్ వేసుకుందామని చెప్పి ఇట్లా వేసుకున్నాం. ఫస్ట్ ఇంటికి వెళ్తున్నాం, అక్కడ నుంచి శ్రీశైలం వెళ్తాం అనమాట. సో ఇంకేం లేవు థింగ్స్. జస్ట్ మహికి ఒక షర్ట్, ప్యాంట్ ఒకటి పెట్టాలి రేపు దర్శనం అయిపోయినాక వేసుకోవడానికి, అదొక్కటే. ఇంకా ధోతి వచ్చి కింద మామే రూమ్లో ఉంది, అవన్నీ మహి వెళ్ళి తెచ్చుకుంటాడు. అండ్ యా, నాకు తెలిసి ఇంకా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవడమే. నేను ఇంకా తినలేదు. సో వెళ్ళి ఫాస్ట్గా తిని స్టార్ట్ అయిపోవాలి. సో సీ యూ ఇన్ మామ్స్ హోమ్. మమ్మీ వాళ్ళ ఇంట్లోనే నాకు తెలిసి వ్లాగ్ చేస్తా. ఇంకా బాయ్ గాయ్. సో ఇంకా తినేసి ఫాస్ట్‌గా నేను, మహి ఇంటికి స్టార్ట్ అయినామనమాట. ఇంటికెళ్ళగానే అసలు ఎక్కువసేపు లేము. హార్డ్‌లీ 5 మినిట్స్ అంతే. మా మమ్మీ మా కోసం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టింది, మస్క్ మిలన్. అది తినేసి ఇంక ఎమ్మటే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం శ్రీశైలంకి. సో అక్కడ ఏం రికార్డ్ చేయలేదు. ఆన్ ది వేలో కూడా కొంచెం పడుకున్నామనమాట నేను, మమ్మీ. సో అక్కడ కూడా ఏం రికార్డ్ చేయలేదు. ఆల్మోస్ట్ శ్రీశైలం డ్యామ్ వచ్చినాక డ్యామ్ చూడడానికి మహి లేపితే అప్పుడు లేసినాము. ఇంకా మిడిల్‌లో ఒకసారి టీ బ్రేక్ కోసం ఆగినామనమాట. అదంతా షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసిన. వీడియో ఎండింగ్‌లో ట్యాగ్ చేస్తా, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ డ్యామ్ వాస్ సో క్యూట్. నాకు చాలా ఇష్టం ఇట్లా వాటర్ ప్లేసెస్ కానీ, డ్యామ్స్ చూడడం. కానీ చాలా తక్కువ సార్లు చూస్తా. మేము ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఎప్పుడు ఫ్లాప్ అయితది వాటర్ వచ్చినప్పుడు చూద్దామని చెప్పి. మీరు ఎవరైనా చూసారా కమెంట్ చేయండి. చెప్పు. మర్చిపోయినా నాన్న, నేను పెట్టినా అనుకున్నా. సో షాంపూ బాటిల్తో పాటు ఫేస్ వాష్ కూడా పెట్టినా అనుకున్నా కానీ పెట్టలేదు. సో ఇది మా రూమ్. చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఇంత స్పేషియస్గా ఉంటుంది అనుకుంటే 2 తీసుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు 2 తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ కొంచెం కింగ్ సైజ్ బెడ్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక బెడ్ కూడా ఉంది. సో ఎవరైనా వస్తే పడుకోవడానికి. అండ్ ఈ వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. మొత్తం ఇక్కడ గార్డెన్ ఉంది. నాకు క్లియర్గా కనిపించట్లేదు యాక్చువల్ చూపించాలంటే. యా, మంచి గార్డెన్ ఉంది. అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది. అండ్ టెంపుల్కి కొంచెం దూరం, అంటే ఒక 1 kilometer ఉంది దూరం అంతే. టికెట్స్ కానీ, అకామిడేషన్ కానీ అన్నీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు అంత ప్రాబ్లమ్ అవ్వలే. ఎళ్లి చెక్ ఇన్ చేసి లగేజ్ అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యి ఇంకా బయటకి వచ్చినాం అనమాట షాపింగ్‌కి. లైక్ కొంచెం స్ట్రీట్ షాపింగ్ లాగా. దేవుడి ఫోటోస్ కానీ, ఇంకా దేవుడి విగ్రహాలు కొన్ని కావాల్సినవి ఉండే మాకు. సో అవి తీసుకోవడానికి వచ్చినాము. లైక్ నెక్స్ట్ డే మళ్ళీ అంత మార్నింగ్ షాప్స్ ఓపెన్ చేస్తారా చేయరా, ఇబ్బంది అయిద్దని చెప్పి ముందే షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఇంకెళ్ళి తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ 3:30కే లేసి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. ఫాస్ట్‌గా రెడీ అయిపోవాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో నా వల్లనే లేట్ అయిందని చెప్పి అందరు నన్నే అంటారనమాట. ఇంకా మహి పడుకుండు. ఇంకా మహిని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా. గుడ్ మార్నింగ్ గాయ్స్. పడుకో కొంచెం లేపుతా. ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. మాకు 5 o'clock 5:30కి అభిషేకం ఉందనమాట. ఫస్ట్ నేనే లేచిన. మా మమ్మీ ఫస్ట్ నన్నే లేపిందనమాట. దీనికి ఎట్లాగో రెడీ అవ్వడానికి లేట్ అవుతుందని. సో ఫాస్ట్‌గా రెడీ అవ్వాలి. అండ్ చీర కట్టుకోబోతున్నా. మమ్మీ వచ్చి చీర కడుతుంది. సో గెట్ రెడీ విత్ మీ షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అదే ప్లాన్‌లో ఉంటా. సో అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో మేకప్ వేసుకొని మమ్మీని పిలిస్తే వచ్చి చీర కట్టుకుంటుంది. అండ్ మహి అయితే మంచిగా పడుకుందనమాట.
గుడ్ మార్నింగ్. వచ్చి ఇక్కడ ఉంది. ఊళ్ళో కూడా ఎవరైనా లేచారో లేవలేదు. 5 గంటలకు వదిలేరంట, 4 గంటలకు లేస్తారు వాళ్ళు. మాకు ఇదే టైం పడుకునేది బాగా అయితే. ఒకసారి ఇటు వచ్చి నిలబడతావా? మాకు ఎర్లీ మార్నింగ్ 5:30కి అభిషేకం ఉండే. దాని తర్వాత కుంకుమార్చన ఉండే అనమాట. మేము 9:30 అవుతుందేమో బయటికి వచ్చేటప్పటికి అనుకున్నాం. ఆల్మోస్ట్ 6:30 లోపు బయటికి వచ్చేసాం అనమాట. అండ్ హౌ క్యూట్ మా డాడీ వచ్చి ఎంత మంచిగా కెమెరాకి మంచిగా కెమెరా ఫ్రెండ్లీ ఉంటాడనమాట. మా మమ్మీ కానీ మా డాడీ కానీ. మహి కొంచెం షై ఫీల్ అవుతాడు. సో ఇదంతా దర్శనం తర్వాత వెళ్ళి ఫోన్స్ తీసుకొని వచ్చారనమాట. కొంచెం ఫోటో సెషన్ చేద్దామని చెప్పి. సో దాని గురించి అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. మా చెల్లి రాలేదనమాట. మా చెల్లికి ఎగ్జామ్స్ ఉండే. అదే మా మమ్మీ అంటుంది చెల్లి రాలేదు, చెల్లి ఉంటే ఇంకా ఫ్రేమ్ కంప్లీట్ అవుతుండే అని చెప్పి. సో దర్శనం తీసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అవ్వడమే. ఎక్కువ ఏం పని లేదనమాట. సో అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. అండ్ కుంకుమార్చన కూడా మంచిగా జరిగిందనమాట. దర్శనం కూడా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ దర్శనం తీసుకున్నాం మేము. అండ్ బాగుందా? ఇంక ఇప్పుడు రూమ్ చెక్‌ఔట్ చేయాల్సిన టైం వచ్చింది. అకామిడేషన్ అయితే 100% వర్త్ అని చెప్తా. పెట్టిన డబ్బులకి చాలా బాగుంది అకామిడేషన్ మొత్తము. దాని డీటెయిల్స్ నాకు ప్రాపర్‌గా తెలీదు. నేను మహీని అడిగి ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తా. అక్కడి వరకేనా వాటర్? ఇంకా లేవా? ఎందుకు ఓవర్ చేస్తున్నావు? షిప్పా? బోటా? ఓహో ఇదా? వద్దులే, ఎందుకు మమ్మీ భయపడుతుంది. సో ఆన్ ది వేలో శ్రీశైలం డ్యామ్‌ది వ్యూ పాయింట్ ఉంటది. అది చూడడానికి ఆగినాం అనమాట. అక్కడైతే బుల్‌షిట్ మాట్లాడుతున్నా నేనైతే. అసలు బోట్ అంటున్నా, షిప్ అంటున్నా, ఏదేదో అంటున్నా. మా డాడీ ఏదో చెప్తుంటే నేను ఇంకేదో సింగ్ చేస్తున్నా. లిటరల్లీ అసలు ఏం మాట్లాడుతున్నో నాకే అర్థం కాలేదు. ఇంకా దాని గురించే నేను మహి నవ్వుకుంటున్నాం అనమాట. ఫుల్ ఆన్ నవ్వుకుంటుండే కార్ జర్నీ మొత్తం రిటర్న్‌లో. అండ్ ఇంకా మా డాడీ, మా చెల్లి అందరం ఉంటే ఫుల్ నవ్వుకుంటాం. మా చెల్లి అక్కడ మిస్సింగ్ అంతే. ఇంకా మా డాడీ నాటీ థింగ్స్ చేసిండు కార్‌లో. అవన్నీ చూపిస్తున్నా అనమాట మహి. ఇంకా ఫుల్ ఘోరంగా నవ్వుకున్నాం. చాలా అంటే చాలా ఫన్ ఉండే. యాక్చువల్‌గా కార్‌లో సాంగ్స్ లేకపోతే నేను అది రాగా వాయిస్ పెట్టుండే. మస్తు నవ్వుతారు మీరు కూడా. అండ్ ఈ వీడియో మొత్తం మ్యాక్స్ రాగా ఉండడానికి ట్రై చేసినా అనమాట. ఇంకా ఇంటికొచ్చేసి మమ్మీతో బిర్యానీ చేయించుకున్నాం. మై ఫేవరెట్ ఫుడ్ అని చెప్తా. మా నానమ్మ స్టైల్‌లో ఎంత బావుంటదంటే లిటరల్లీ ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చినప్పుడు కూడా తింటున్న ఫీల్ వస్తుంది నాకు. అంత నచ్చుతది నాకు. అండ్ మా డాడీకి మోస్ట్ ఫేవరెట్. మా ఇంట్లో నాకు, మా చెల్లికి, మా మమ్మీకి, మా డాడీకి అందరికీ మోస్ట్ ఫేవరెట్. ఇప్పుడు మహికి కూడా మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందనమాట. మా డ్రైవర్ అంకుల్‌కి కూడా చాలా బాగా నచ్చింది. లిటరల్లీ చాలా బావుందమ్మా అని చెప్పిండు. అండ్ నేను ఖచ్చితంగా ఎప్పుడైనా డీటెయిల్‌గా రెసిపీ పెట్టడానికి ట్రై చేస్తా. ఫ్యూ డేస్‌లో నేను మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళబోతున్నా. అప్పుడు ఖచ్చితంగా మమ్మీతోనే మాట్లాడించి ఎట్లా చేస్తారో ఏంటి అనేది చెప్తా. నాకు ఎంత నచ్చుతదో అసలు మా నానమ్మ స్టైల్‌లో. అంటే అప్పట్లో యూట్యూబ్ లేదు, ఏం లేదు. మన ఓన్‌గా ఒక రెసిపీ క్రియేట్ చేసి పెట్టడం. అది ఇంత బావుంటే ఎంత మంచిగా అనిపిస్తది. అండ్ మా ఫ్యామిలీ మొత్తంలో మా డాడీ సైడ్ ఫ్యామిలీ మా నానమ్మ చేసే రెసిపీస్ అంటే చాలా ఇష్టం అనమాట. నాట్ దిస్ మా డాడీకి ఎక్కువ మా నానమ్మ చేసిన రెసిపీసే చాలా ఇష్టం. సో ఫాస్ట్‌గా తినేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. చాలా పనులున్నాయి ఇంకా. బాయ్ బాయ్ మమ్మీ. ఉంది. సో ఇంకా మిరాలు కూడా వెళ్ళాల్సిన టైం వచ్చిందనమాట. నెక్స్ట్ వీక్ ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలని చెప్పి నేను, మమ్మీ శారీ గురించి, ఇయర్ రింగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో డాడీకి ఇంటికి రావడానికి కొంచెం లేట్ అయితదని చెప్పి మేమే షాప్ దగ్గర ఆగుదాం అనుకున్నాం. సో డాడీని కూడా మీట్ అయ్యి యాక్చువల్‌గా అయితే బాబాయిని కూడా మీట్ అవ్వాలి. బట్ షాప్‌లో ఇంకా ఇబ్బంది అయితది. మామయ్య ఇంకా లంచ్ చేయలే. సో మేము ఇప్పుడు వెళ్ళి మామయ్యని లంచ్‌కి పంపాలని చెప్పి ఫాస్ట్‌గా స్టార్ట్ అయ్యాం. సో ఈ వీడియోకి ఇంతే. సరే అయితే బాయ్ మరి.